ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అదేంటి, అభిరామ్ చాలా మంచివాడనే కదా సంబంధం చేసుకోమని కూడా చెప్పాం. మరి అలాంటి వాడికి ఏం మాయరోగం వచ్చింది? దాన్ని ఎందుకు వదిలేశాడు? ఎన్నో వ్యాపారాలు చేశాడట బామ్మ, అన్నీ నష్టం వచ్చాయి. తనకు ఉన్న పళంగా 50 లక్షలు కావాలి, అది తీసుకురమని వైశాలిని పంపించేశాడు. ఆ డబ్బు తని పక్షంలో తనతో జీవితాన్ని పంచుకోలేనని చెప్పేశాడు. ఈ నిజాన్ని తెలుసుకుని భాను అక్కడికి వెళ్ళింది. వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం కూడా ఒకటి చేసింది. కానీ చివరి నిమిషంలో అది బిడిసికొట్టింది. తిరిగి మళ్ళీ వైశాలిని ఇంటికి పంపించేశాడు. దాంతో ఇంక వీళ్ళెవరికీ భారం కాకూడదని వైశాలి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఒక చిన్న కార్ యాక్సిడెంట్ కూడా గురైంది. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయితే అప్పుడే విష్ణుమూర్తిని చూడటానికి నేను వెళ్ళాను. నాకు వైశాలి కనిపించి విషయాలని కూడా చెప్పింది. తనని వాళ్ళ ఇంట్లో దిగబెట్టి నేను వచ్చాను. భాను మనెవరికీ చెప్పకుండా వెళ్ళడానికి కారణం ఇదే. చూసారా ఆంటీ, నిజంగా భానుకి మీరంటే గౌరవం ఉంటే, ఈ ఇల్లంటే ప్రేమ ఉంటే ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పొచ్చు కదా. మీ అందరి సాయం తీసుకోవచ్చు కదా. మీరు తలుచుకుంటే ఆ సమస్యని ఒక్క నిమిషంలో పరిష్కరించగలుగుతారు. 50 లక్షలంటే మీకెంత? ఆ మాత్రం సాయం మీరు చేయలేరు అనుకుని భాను ఈ విషయం కూడా చెప్పకుండా వెళ్ళింది. చూడు నీలిమా, భాను ఒక పని చేస్తుందంటే దానికి ముందు వెనక చాలా కారణాలుంటాయి. తనను చేసే పనిలో తప్పకుండా నిజాయితీ ఉంటుంది. ఈ విషయాలేవి మాకు చెప్పలేదంటే తన ఆలోచన ఇంకేదో అయి ఉంటుంది. అనవసరంగా నువ్వు భానుని తప్పుపడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అవకాశం దొరికితే చాలు గొడవలు పెట్టాలనే చూస్తావు. భాను ఒక పని చేసిందంటే దాని వెనకాల ఎంతో బలమైన కారణం ఉంటుంది. అది తనింటి సమస్య కాబట్టి తనే పరిష్కరించుకుందామని వెళ్ళింది. అందులో తప్పేం లేదే. బాగుంది పార్థు, నీ వాదన చాలా బాగుంది. కార్తీక్ అంటే తన భార్య కాబట్టి అభిమానించాడు. భాను తప్పుని కవర్ చేశాడంటే ఒక అర్థం ఉంది. నువ్వు భానుని ఇంతలా వెనకేసుకుని రావటం ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఇది తనింటి సమస్య అయినా ఆంటీకి ఒక్క ఫోన్ చేసుంటే ఆ అభిరామ్ పరిగెత్తుకుంటూ వచ్చి వైశాలిని తీసుకెళ్లిపోయేవాడు. అది ఆంటీ లెవెల్. కానీ అలా చేస్తే క్రెడిట్ మొత్తం ఆంటీకి దక్కుతుంది. అది భానుకి ఇష్టం లేదు. మొత్తం భారమంతా తనే మోస్తున్నట్టు బిల్డపిస్తోంది ఆంటీ. చూడు నీలిమా, ప్రతి మంచిలోనూ చెడుని వెతికే నీలాంటి వాళ్ళుంటారు. డబ్బివ్వడమే సమస్యకు పరిష్కారం అవుతుంది అంటే నేను ఇంతలా ఆలోచించేదాన్నే కాదనయ్యా. అత్తయ్య కానీ నీకు కానీ చెప్తే కావాల్సినంత డబ్బిస్తారు, కానీ అది అభిరామ్కి లోకు అవుతుంది అని భాను చెప్పింది. డబ్బు ఈజీగా చేతికొస్తే దాని విలువ తెలీదు. బెదిరింపులతోనో డబ్బు ఇవ్వడంతోనో జీవితాలను నిలబడవు. కాబట్టి అభిరామ్కి తన తప్పేంటో తెలియచేయాలనుకుంది. అందుకే ఈ నిజాన్ని మనందరి దగ్గర దాచింది. ఇది భాను ఆలోచన తీరు. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా భానులా ఎప్పటికీ ఆలోచించలేవు. ఒసే పిడక, ప్రతి దగ్గర ఏదో విధంగా గొడవ పెట్టి నువ్వు ఆనందపడతావు. కానీ నా మనవరాలు ప్రతి గొడవని పరిష్కరించాలని చూస్తుంది. అది నా భాను గొప్పతనం. నువ్వు దానిలా బ్రతకడం నేర్చుకోవే, అప్పుడు నువ్వు మనిషిలా అందరికీ కనబడతావు. భాను నాతో ఫోన్లో మాట్లాడకపోతే ఎందుకని నేను భయపడ్డాను. అది మా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు తీసుకొస్తుందో అని నేను కూడా ఎంతో భయపడ్డాను. నువ్వు కూడా భాను వస్తే మాట్లాడదామంటే మళ్ళీ ఎలాంటి గొడవలు జరుగుతాయో అని చాలా ఆలోచించానమ్మా. కానీ ఇవన్నీ తెలిసిన తర్వాత భాను ఎంత గొప్ప మనిషో, భాను చేసే పని ఎంత గొప్పగా ఉంటుందో ఇప్పుడు నాకు అర్థమైందమ్మా. నా భార్య నేనే తప్పుగా అర్థం చేసుకున్నానేమో. ఖచ్చితంగా భాను ఈ సమస్యకి పరిష్కారం చూపించి వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. భాను, హా నాన్నా, వస్తున్నా. ఏంటి నాన్నా? అక్కడ కార్తీక్ చెల్లెమ్మ నీకోసం ఎదురు చూస్తుంటారమ్మా. ఇది
ఇప్పట్లో తీరే సమస్య కాదు తల్లి. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో తల్లి. అదేంటి నాన్న, నన్నిప్పుడు మా ఇంటికి వెళ్ళిపోమంటున్నారు? అవును తల్లి, డబ్బివ్వకుండా ఇక వైశాలి జీవితాన్ని చక్కబెట్టలేమన్న విషయం అర్థమైపోయింది. ఆ అభిరామ్ కూడా మాట వినేటట్టు కనపడట్లేదు. ఈ సమస్యలన్నీ ఏదో ఒక రకంగా నేను చూసుకుంటాను. ఏదో ఒక రకంగా ఆ అబ్బాయికి డబ్బిచ్చేందుకు నేను ప్రయత్నం చేస్తాను. మళ్ళీ వైశాల్ని వాళ్ళ ఇంటికి పంపించే ఏర్పాటు చేస్తాను. వీటన్నిటికీ ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. అన్ని రోజులు నువ్వు ఇక్కడుండడం మంచిది కాదు తల్లి. 2 రోజుల్లో వచ్చేస్తానని చెల్లెమ్మకి మాటిచ్చి వచ్చావు. ఇప్పుడు వెళ్ళకపోతే నీ ఇంట్లో కొత్త సమస్యలు మొదలవుతాయి. అందుకే చెప్తున్నాను, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోమ్మా. అవును బాను, కార్తీక్ గారు మాట్లాడిన మాటలు కూడా విన్నాం కదా. నువ్వు వెంటనే వెళ్ళిపోవడం మంచిది. నేను అమ్మకు మాటిచ్చాను నాన్న, వైశాలి జీవితం నిలబెడతానని. అమ్మ లేదన్నంత మాత్రాన నేను మాట తప్పలేను కదా. ఇప్పుడు నేను ఆ ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పినా నేను ఓడిపోయాను అని తెలుస్తుంది. అసలు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నాకు కూడా తెలియదు. అందుకే నా జీవితంలో నేను ఎలా ఓడిపోయినా కనీసం వైశాలి జీవితాన్ని నిలబెట్టి గెలుస్తాను నాన్న. ఈ ప్రయత్నం మధ్యలో ఆగిపోకూడదు. అభిరామ్ తన నిర్ణయం చెప్పాడు, కానీ మార్చుకోడు అనడానికి ఆస్కారం లేదు కదా. ఇప్పుడు కోపంలో మాట్లాడిన మాటలు రేపు కోపం తగ్గాక ఆలోచనలోకి వస్తాయి కదా నాన్న. అందుకే వైశాలి జీవితాన్ని నిలబెట్టాకే నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతాను. అవును, మన ముగ్గురే ఉన్నాము, వైశాలి ఎక్కడా? ఎక్కడా? ఇందాకటి వరకు ఇక్కడే ఉంది బాను. చాలాసేపటి నుంచి నాకు కనిపించలేదే. నేను గమనించలేదు. ఎంత పని చేసావు రాము. అసలే తన మనసు బాలేదు కదా. మళ్ళీ ఎలాంటి నిర్ణయం తీసుకుందో ఏం జరుగుతుందో. పదండి పదండి. అదిగో ఏంటి వైశాలి, ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? మా ఇంటికి వెళ్ళాను బాను. ఏంటి తల్లి, మీ ఇంటికి వెళ్ళావా? ఒక్కదానివే ఎందుకు వెళ్ళావు? అసలే ఆ అబ్బాయి నీ మీద కోపంగా ఉన్నాడు. కోప్పడి ఏదైనా గొడవ చేసుంటే ఏం చేసుండేదానివి? అంతగా వెళ్ళాలి అనుకుంటే భానునో రామునో కూడా తీసుకువెళ్ళుండొచ్చుగా. అసలు నువ్వెందుకు వెళ్ళావు వైశాలి? అక్కడ పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా. నేను చెప్పాను కదా మీ ఇద్దరిని కలుపుతానని. నా మాట మీద నమ్మకం లేదా? నేను జీవితంలో నిన్ను తప్ప ఇంకెవరిని నమ్మగలను భాను. నేనెన్ని తప్పులు చేసినా నన్ను క్షమించి నా జీవితం నిలబెట్టడం కోసం నువ్వు నీ జీవితాన్ని పణంగా పెడుతున్నావు. నేను నిన్ను అపార్థం చేసుకుంటానని నువ్వెలా అనుకుంటున్నావు? మీ అందరినీ బాధ పెట్టడం ఎందుకులే అని నేనే ఆయనతో మాట్లాడాను. బాధే ఉందమ్మా. ఆయన మనసు మారింది. నన్ను ఇంటికి వచ్చేయమని చెప్పారు. ఈ విషయం చెప్దామని ఇక్కడికి వచ్చాను. నిన్ను మీ ఇంటికి వచ్చేమన్నాడా? ఏంటమ్మా నువ్వు అంటోంది? నిజమేనా? అవును పెద్దనాన్న, మీ దగ్గర నేనెందుకు అబద్ధం చెప్తాను? నేను ఆయన దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుని పరిస్థితి అంతా వివరించాను. అర్థం చేసుకోమన్నాను. ఎంతైనా నా భర్త కదా, నన్ను బాగానే అర్థం చేసుకున్నారు. సరే వైశాలి, జరిగిందేదో జరిగిపోయింది, ఇంకన్నీ వదిలేసి నువ్వు మన ఇంటికి వచ్చే అన్నారు. అవునా? ఈ విషయం మీకు చెప్దామనే వచ్చాను. బాను, ఇక నువ్వు నా గురించి ఆలోచించకుండా మీ ఇంటికి వెళ్ళిపో. నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోతాను. ఏంటి వైశాలి, అంతా ఒక కళ్ళలా ఉంది. అంతలా నచ్చ చెప్తేనే అభిరామ్ వినలేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడితే అంత ఈజీగా ఒప్పుకున్నాడా? అసలేం జరిగిందో చెప్పు. చెప్పాను కదా బాను, మీరందరూ మాట్లాడితే డబ్బు ఇవ్వలేదు అన్న కోపంతో మాట్లాడాడు. కానీ నేను కట్టుకున్న భార్యని కదా, నేను మాట్లాడేసరికి కరిగిపోయాడు. అందుకే నన్ను వచ్చేయమని చెప్పారు. నీకేమైనా అనుమానం ఉంటే నువ్వు మా ఇంటికి వచ్చి చూడు. నేను అక్కడే ఉంటాను, ఆ ఇంట్లోనే ఉంటాను, వాళ్లతోనే ఉంటాను. అప్పటికైనా నీ అనుమానం తీరుతుంది. పోనీలేమ్మా, అబ్బాయి మారాడంటున్నావుగా, అది చాలు. ఇంకా ఈ విషయంలో మీరు నన్నేం అడగండి.
నేను బట్టలు సర్దుకుని మా ఇంటికి వెళ్ళాలి. వైశాలి బయటకు ఒకలా మాట్లాడుతున్నా తన మనసులో ఇంకేదో ఉంది. అదేంటో తెలుసుకోవాలి. ఇక నీకేం పని పాదు? ఎందుకొచ్చావు? నువ్వు ఇంట్లో ఉండడం నాకు నచ్చకపోయినా ఇంట్లో అందరూ నిన్ను ఒక సొంత మనిషిలా చూసుకుంటున్నారు. ఈ ఇంట్లో మనిషివే అనుకుంటున్నారు. వాళ్ళందరూ నీ మీద అంత అభిమానం చూపిస్తున్నారు. కనీసం నీకు కొంచెం కట్టేసి ఉండాలి కదా. ఇప్పుడు నేనేం చేశానని నువ్వు పని కట్టుకొని వచ్చి మరి నన్ను తిడుతున్నావు? నువ్వు ఏం చేసావో నీకు తెలీదా? బాను ఎవరికి చెప్పకుండా వెళ్ళింది అంటే తను ఈ విషయాలన్నీ ఇక్కడ తెలియకూడదు అని అనుకుంది. మరి అలాంటి విషయాలు నువ్వెందుకు చెప్పావు? ఏంటి, నీ చెల్లెల గురించి చెప్పానని నీ కోపం వచ్చిందా? ఇక్కడ చెల్లెలు అక్క అన్నది కాదు సమస్య. తను చెప్పకూడదు అనుకుంది. అది తన నిర్ణయం. ఆ నిర్ణయాన్ని గౌరవించడం అందరికీ మంచిది. అది నువ్వెందుకు బ్రేక్ చేశావు? అది అడగడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఏయ్, ఏంటి పొద్దు పొద్దునే? నేనేమీ తప్పు చేయలేదు. ఈ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించలేదు. నువ్వన్నావు కదా, నీ చెల్లెల కన్నా గొప్పగా నేను ఈ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తాను అని. అదే కరెక్ట్. ఆంటీ అంటే భాను కన్నా ఎక్కువ గౌరవం నాకుంది. కార్తీక్ అంటే భాను కన్నా ఎక్కువ ప్రేమ నాకుంది. అంకుల్ అన్నా బామ్మన్నా నాకు ప్రత్యేకమైన అభిమానం. ఈ ఇల్లంటేనే నాకు ఎంతో ఇష్టం. ఈ ఇంట్లో వాళ్ళు చిన్న బాధపడ్డా నేను తట్టుకోలేను. ఈ ఇంటి కోడలిగా భాను నిజం చెప్పకుండా వెళ్ళడం భాను తప్పు. తనని తిట్టడం మానేసి నన్ను అంటున్నావేంటి? చూడు నీలిమా, నీ అభిమానం ఎంత ప్రమాదకరమైందో మా అందరికీ తెలుసు. నీకు బాను మీద ఎంత కోపం ఉందో నాకు తెలుసు. బాను స్థానంలోకి కార్తీక్ జీవితంలోకి నువ్వు రావాలనుకున్నావు. అది తప్పు. ఎందుకంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఆ జంటను విడదీసి నువ్వు ఈ ఇంట్లో మంట పెట్టాలని చూస్తున్నావని నాకు బాగా తెలుసు. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా బానుని ఏదో విధంగా అందరూ తిట్టేలా చేస్తున్నావు. బానుని ఇంట్లోంచి పంపించే ప్రయత్నాలు చేస్తున్నావు. ఇవేవి నాకు తెలియదనుకోకు. నువ్వు ఎంత తెలివిగా నటించినా, ఎంత గొప్పగా ఇంట్లో వాళ్ళ గురించి మంచిగా చెప్పినా నీ మనసులో ఉండే ఉద్దేశం అంటే నాకు బాగా తెలుసు. మాటలు మర్యాదగా రాని పార్దు. నువ్వు మాట్లాడుతుంది నీలిమతో అన్న విషయం మర్చిపోకు. నువ్వు కూడా ఈ ఇంటికి సొంత మనిషివేం కాదు, ఇంటికి అల్లుడివి మాత్రమే. అల్లుడు ఎప్పుడు ఈ ఇంటి మనిషి కాదు, గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. ఎవరిని పట్టుకుని పరాయివాడు అంటున్నావే? వీడి ఇంటికి పరాయివాడు కాదు, ఈ ఇంటి అల్లుడు. ఈ ఇంటి పెద్ద కొడుకు బాధ్యత తీసుకున్నాడు. ఈ ఇంట్లో కార్తీక్ ఎంత అధికారం ఉందో పార్దుకు కూడా అంతే అధికారం ఉంది. ఏంటి బామ్మ, నీ మనవడు అనేసరికి నీకంత కోపం వచ్చిందా? మరి నీ మనవడు నన్ను అనేసి మాటలు అంటుంటే నీకేమనిపించట్లేదా? చూడు, నీలాంటి చుప్పనాతి శూర్పణకతో ఇలాగే మాట్లాడాలి. అయినా బాను గురించి నీకెందుకే? బాను ఈ ఇంటి కోడలు. అత్తగారికి ఏం చెప్పాలో అదే చెప్తుంది. తన భర్తతో ఏం మాట్లాడాలో అదే మాట్లాడుతుంది. ఆ విషయంలో నువ్వెందుకు తలదూరుస్తున్నావు? అదే కదా పార్దు అడిగాడు. అది నీకు తప్పుగా ఎందుకు అనిపిస్తుంది? కానీ నా మనవణ్ణి పరాయివాడన్నావంటే పళ్ళు రాలగొడతాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నువ్వు రా మనవడా, ఇక్కడెందుకు? ఏంటి ఊర్మిళ, ఒంటరిగా ఇక్కడి నుంచి ఏం ఆలోచిస్తున్నావు? ఏముంటుందండి, ఈ ఇంట్లో నా గురించి ఎవరేమనుకుంటున్నారో, నాకు ఎవరు ఎంత విలువిస్తున్నారో అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఏంటమ్మా, భాను గురించి కదా నువ్వు ఇంతలా మాట్లాడుతున్నావు? తను ఏ సమస్యతో వెళ్ళిందో మనకిప్పుడు తెలిసింది కదా. ఇంకా తనని మనం తప్పుగా అనుకోవడం తప్పే అవుతుంది కదా. వాసు ఆ రోజు స్థలం ఎందుకు అమ్ముతున్నాడో నాతో చెప్పలేదు. తన ఇంటి ఆడపిల్ల సమస్య కదా, అందుకని ఆ విషయం మనతో కూడా పంచుకోలేదు. ఎంత ఆత్మీయులమైనా మనతో చెప్పుకోలేకపోయాడు కదా.
అందుకే ఏమీ లేదన్న మాటతో దాటేశాడు. మరి భాను కూడా ఆ ఇంటి ఆడపిల్లే కదా, వైశాలి తన అక్క కాబట్టి ఈ గొడవలని మనతో చెప్తే మనం ఏమనుకుంటామని ఆలోచించుండొచ్చు. రెండోది, ఆడపిల్ల జీవితం అరిటాకు లాంటిది, చాలా సున్నితమైనది. పొరపాటున ఆ విషయం ఒకరి నుంచి ఒకరికి వెళితే ఆ ఆడపిల్ల మనసు బాధపడుతుంది. భాను గొప్పగానే ఆలోచించింది ఊర్మిళ. అందుకే ఆ సమస్యను పరిష్కరిస్తానని తనే వెళ్ళింది. ఇందులో భాను తప్పు చేసిందన్నట్టుగా నాకు గాని కార్తీక్ గాని అనిపించడం లేదు. నీ బాధ ఏంటో నాకు అర్థమైందమ్మా. భాను మనతో చెప్పుకుంటే భానుకు మనం సహాయం చేసేవాళ్ళమని నువ్వు అనుకుంటున్నావు. ఆ విషయం నాకు తెలుసు. అది కాక 2 రోజుల్లో వస్తానని భాను నీకు మాటిచ్చి వెళ్ళింది. ఈ పాటికి తను రావాలి. అప్పుడే తను మాటను నిలబెట్టుకున్న మనిషి అవుతుంది. కానీ భాను రాలేకపోయిందంటే సమస్య సాల్వ్ అవ్వనట్టే కదమ్మా. అసలు ఆ కారణం ఏంటో కూడా బావ మనతో చెప్పాడు కదమ్మా. కాబట్టి ఇప్పుడు భాను మాట తప్పినట్టు కాదు. భాను ఎప్పుడు మాట తప్పదు. కానీ ఒక్కటేనమ్మా, తను ఇలా రాలేకపోతున్నాను అని ఒక్కసారి ఫోన్ చేసి నీకు చెప్పుంటే బాగుండేది. ఆ విషయమే నేను కూడా ఆలోచిస్తున్నాను. భాను మీద నీకు ఎంత అభిమానం ఉందో, తన నువ్వెంత ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. భాను నేను అర్థం చేసుకున్నాను కాబట్టి మనింట్లో మహారాణిలా చూసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. అత్తగా కాకుండా అమ్మగా తనకి ప్రేమానురాగాలు పంచాలి అనుకుంటున్నాను. కానీ భాను మాత్రం అందుకు సిద్ధంగా లేదని చెప్పి నాకు అర్థమవుతుంది. ఈ క్షణంలో కూడా కొన్ని సమస్యల్ని తనే పరిష్కరించాలి అనుకుంటుంది. ఒక్కసారి ఆలోచించు, ఒక్కతే ఏం చేయగలదు? అవతలి వ్యక్తికి డబ్బు కావాలి. అంత డబ్బు భాను ఇవ్వలేదు. తనని మారుస్తాను అని చెప్పి వెళ్ళింది. ఆ ప్రయత్నం సఫలం కాలేదు అని చెప్పి పారుతూ చెప్పాడు. ఒంటరి ప్రయత్నం ఎప్పటికీ విజయాన్నివ్వదు. నలుగురిని కలుపుకుంటేనే బలం బలకం. అవుంటేనే దేన్నైనా సాధించగలవని అర్థం చేసుకోవాలి. ఇది తనింటి విషయం అనుకుంది, కానీ తను మనింటి మనిషి అన్న విషయం మర్చిపోయింది. అదే నాకు కొంచెం బాధగా ఉంది. నువ్వు చాలా గొప్పదానివమ్మా. భాను గురించి నువ్వు తప్పుగా ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ తను చేస్తున్న కొన్ని పనులు నీకు నచ్చట్లేదు. ఈ సంగతి భాను కూడా ఊహించడం లేదు. కానీ ఏది ఏమైనా సరే, ఈ విషయంలో భాను తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం నేను సమర్థించకుండా ఉండలేకపోతున్నాను. ఊర్మిళ, ఈ విషయంలో మీ ఇద్దరి మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదం మాత్రమే ఉంది. ఇది ఇక్కడతో వదిలేసేయ్. ఎందుకంటే ఎప్పటికీ భాను మన ఇంటి మనిషే, మనతో ఉండవలసిన మనిషి. అది మర్చిపోకు. వైశాలి, కాఫీ తీసుకో. థ్యాంక్స్ రాము. నీ చేత్తో నేను తాగే ఆఖరి కాఫీ ఇది. ఎందుకంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను కదా, ఇంకక్కడే ఉంటాను. ఎప్పుడో చుట్టం చుప్పుగా వస్తే వస్తాను, లేకపోతే అక్కడే ఉండిపోతాను. అందుకే నువ్విచ్చే కాఫీని మనస్ఫూర్తిగా తాగి ఈరోజు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. నిజం చెప్పు వైశాలి, అభిరామ్ నిజంగానే నువ్వు రావడానికి ఒప్పుకున్నాడా? ఏంటి మీరు అందరూ నిన్నటి నుంచి ఇలాగే అడుగుతున్నారు? తను ఒప్పుకోకపోతే నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. ఆయనే నన్ను వచ్చేయమని చెప్పారు. అందుకే కదా నేను ఇంత సంతోషంగా ఉన్నాను. మీ అందరికీ చెప్పే వెళ్తున్నాను కదా, ఇంకా ఎందుకు అనుమానం? అమ్మా భాను, రా తల్లి. అవును, చెల్లెమ్మకు ఫోన్ చేసావా? నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావో, ఎందుకుంటున్నావో చెల్లెమ్మకు మాట చెప్పేస్తే బాగుంటుందిగా. లేదు నాన్న, ఇప్పుడే చెప్తాను.
ఏంటి వదిన గారు పొద్దున్నే నాకు ఫోన్ చేశారు? అభిరామ్, నాకు నిజం చెప్పాలి. వైశాలి నిజంగా నీతో మాట్లాడిందా? అవును, మాట్లాడింది. నువ్వు తనని మీ ఇంటికి రావడానికి ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను. ఈరోజే బయలుదేరుతానంది. ఇంకా బయలుదేరలేదా ఏంటి? నేను అంతలా బతిమలాడినా నువ్వు కాదో కూడదో అన్నావు కదా. ఇంత సడన్ గా నీ మనసు ఎలా మారింది? దీని వెనకాల ఇంకేమైనా ప్లాన్ ఉందా? వైశాలి జీవితాన్ని నువ్వు ఇంకా ఏమైనా చేయాలనుకుంటున్నావా? తనకేమైనా జరిగిందంటే నేను వదిలేస్తానని మాత్రం అనుకోకు. ఇది బాగా గుర్తుపెట్టుకుని నీ నిర్ణయం ఏంటో చెప్పు. ఏంటి వదిన గారు అంత కంగారు పడుతున్నారు? వైశాలి మీకేం చెప్పలేదా? వైశాలి చెప్పడం ఏంటి? నువ్వు రమ్మన్నావనే చెప్పింది, అది కాదా? అదే వదిన గారు, నేను రమ్మన్నాను. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో రమ్మన్నాను, తను ఏం ఒప్పుకుంటే రమ్మన్నాను, అది మీకు చెప్పలేదా అని అడుగుతున్నాను. ఏంటిది? నీ మాటల్లో ఏదో తేడా ఉంది. ఇంతకీ నువ్వు వైశాలిని ఏం చేస్తున్నావు? ఏముంది వదిన గారు, ఇప్పుడు నాకు అన్నిటికన్నా ముఖ్యం డబ్బు. అది లేకుండా నేను వైశాలిని రమ్మంటానని ఎలా అనుకున్నారు? కానీ పాపం మీ అక్క నా కాళ్ళు పట్టుకుని ఏడ్చింది. ఈ ఇంట్లో ఉండనివ్వడని బతిమాలుకుంది. అప్పుడే నేను ఒక కండిషన్ పెట్టాను. నేను రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే తను ఇంట్లో ఉండొచ్చని తను ఒప్పుకొని సంతకం కూడా పెట్టింది. రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పి వచ్చిన నా కూతురు ఇంకా ఇంటికి తిరిగి రాకపోతే నువ్వెంత బాధపడతావో నేను అర్థం చేసుకోగలను. అది చెప్పడానికే వచ్చాను తల్లి. అసలే కోపంలో ఉన్న అత్తయ్య ఏమనుకుంటారోనని నాకు కూడా భయంగానే ఉంది. తను మళ్ళీ తిరిగి రావాలంటే గనక నాకొక కండిషన్ ఉంది. అందుకు భాను ఒప్పుకుంటేనే మళ్ళీ తను ఈ ఇంట్లో అడుగు పెడుతుంది.